హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను సాఫ్ట్ అండ్ స్పాంజ్‌గా ఉండే రవ్వ కేక్ చేస్తున్నాను. ఎలా అంటే నేను ఒక కప్పుతోటి రవ్వ తీసుకున్నాను. ఆ రవ్వని మిక్సీ జార్‌లో వేసేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్‌లో రవ్వ అనేది ఏసాననమాట. ఏసిన తర్వాత అదే మిక్సీ జార్‌లో అర అర కప్ అనేది చక్కెర కూడా తీసుకున్నాను. చక్కెర తీసుకొని చక్కెరని కూడా మెత్తగా పౌడర్ చేసేసి మిక్సీ జ ఆహ్, షుగర్ పౌడర్ కూడా బౌల్‌లో వేసాననమాట. బౌల్‌లో వేసిన తర్వాత దాంట్లోనే ఒక అర కప్ అనేది పెరుగు కూడా తీసుకోవాలి. అర కప్పు పెరుగు తీసుకొని షుగర్ పౌడర్‌లో వేసేసి తర్వాత 2 స్పూన్‌లనేది మైదా పిండి వేయాలి. నా దగ్గర ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడరు 2 స్పూన్లు వేయండి. నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు కాబట్టి 2 స్పూన్లనేది మైదా పిండి వేశాను. అలాగే అర కప్ అనేది ఆయిల్ కూడా ఎయ్యాలి. ఆయిల్ తీసుకోండి, లేదంటే బటర్ అయినా కరిగించి బటర్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత ఒక అర కప్ అనేది పాలు కూడా వేడి చేసి కాచి చల్లార్చిన పాలనమాట. రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి ప్రతిదీ అనేది. రూమ్ టెంపరేచర్‌లో ఉండి అవి కూడా వేసేయాలి. తర్వాత ఒక స్పూన్ అనేది వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా! వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి ఇప్పుడు వాటన్నిటిని బాగా మిక్స్ చేయాలనమాట. అనేది ఏది లేకుండా, ఉండలు లేకుండా నీట్‌గా కలదిప్పుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. రవ్వ అనేది ఎక్కువ గట్టి పడకూడదు. తర్వాత బాగా కలిదిప్పిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక అర్ధగంట అనేది పక్కన పెట్టేసేయాలనమాట. పక్కన పెట్టేసిన తర్వాత నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా కట్ చేసి పెట్టాననమాట. కట్ చేసి పెట్టి మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే అవైనా వేసుకోవచ్చు. దాని తర్వాత పిండి అనేది చిక్కపడింది కదా! మీకు ఒకవేళ ఇంకా అది పిండి గట్టిగా అయిందంటే ఇంకొంచెం పాలు వేసి కొంచెం లూజ్‌గా అనేది కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అనేది బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలదిప్పాలనమాట. ఇవేవి లేకపోతే దాంట్లోనే ఈనో పౌడర్ ఉంటుంది కదా! ఈనో పౌడర్ అయినా వేసి ఒకసారి బాగా కలదిప్పండి. నాకు పిండి అనేది కొంచెం చిక్కపడిందనమాట. చిక్కపడింది కాబట్టి నేను ఒక 3 స్పూన్‌లనేది పాలు వేసి ఇంకొకసారి బాగా కలదిప్పాననమాట. కలదిప్పిన తర్వాత చూసారా? ఈ రకంగా అనేది పిండి కన్సంట్రేషన్ రావాలనమాట. వచ్చిన తర్వాత మనం ఏ బౌల్‌లో అయితే కేక్‌ని బేక్ చేస్తున్నామో ఆ బౌల్‌లో అది కడాయి అనేది గ్యాస్ మీద పెట్టి దాన్ని ఒక 10 నిమిషాలు అనేది హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకోవాలి. మనం కేక్ చేసే బౌల్ ఉంది కదా! ఆ బౌల్ తీసుకొని దానికి పిండితో కానీ డస్ట్ చేయొచ్చు. డస్ట్ చేసిన తర్వాత లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా పెట్టి చేయొచ్చనమాట. తర్వాత నేను ముందుగా కలిపెట్టుకున్న కేక్‌ది బ్యాటర్ ఉంటుంది కదా! బ్యాటర్ అంతా వేసేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ అనేది ఏసాననమాట. ఏసిన తర్వాత ముందుగా కడాయిని హీట్ చేసాం కదా! ఆ హీట్ అయిన కడాయిలో మనం బ్యాటర్ ఏసుకున్న బౌల్ అనేది పెట్టాననమాట. పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోవాలనమాట. అది మొత్తం బాగా ఉడికిందా లేదా అని. సైడ్ మాత్రం పెట్టొద్దు. మధ్యలో పెడితే మనకు స్పూన్ కానీ ఏదైనా మనం దేనితో అయితే టెస్ట్ చేస్తున్నామో దాన్ని మధ్యలో పెట్టామంటే మనకు పర్ఫెక్ట్‌గా తెలుస్తుందనమాట. అది కుక్ అయిందా లేదంటే ఇంకా కుక్ కావాలా అనేది. అలా అయిన తర్వాత చూసారా, కేక్ అనేది నాకు 50 మినిట్స్ పట్టింది. 50 మినిట్స్ తర్వాత కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందంటే రవ్వ కేక్ సూపర్‌గా ఉంది. ఎంతో టేస్టీ అయిన రవ్వ కేక్‌ని మీరు కూడా ట్రై చేయండి.